సినిమా బొమ్మలు చూసి సిగ్గు విడిచి తిరుగుతుండ్రు, రాయరంకు మాటలతో బరిదగించిపోతుండ్రు, గౌరవ మర్యాదలన్నీ గంగలు గలిపేస్తుండ్రు. ఉన్నాయా? సిగ్గు లజ్జ బిడ ఉందా ఇప్పుడు? లేదు. పొచ్చి పొచ్చి లావులు వేసుకొని తిరుగుతుండ్రు సినిమాలల్లా. అవి చూసి జనాలు కూడా అట్లా తయారయ్యారు. ఆఖరికి వస్తారా కల్లా ఇవాళ ఇక చెప్తే ఇక ఎట్లానో ఏం చేయాలో కానీ, ఇక మా చిన్నతనంగా ఇంట్లో గుడిసెల బట్టలు పెడితే ఎలకలకు వచ్చేది. మీరు ఏమన్నాను? ఇక ఈ కింద అరికాలు కాంచి మొదలు పెడితే గద్దల దాకా వచ్చేది. అవి ఆడ 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 ఇక నీ దండం పెట్టి పాము ఒక్క పొక్క పడితేనే షే నాకు వద్దు ఈ పాయింట్, నాకు వద్దు ఈ లావు అని అయ్యతోటి అమ్మతోటి పంచాది పెట్టుకునేది పోరగాళ్ళు. వామ్మో ఇప్పుడు నీ దండం పెట్టి ఎరకలు కొట్టకున్నాయో లేదు. ఇక కర్రుతుండ కాల్చి పాయింట్ కొత్త పాయింట్ కొనుక్కొచ్చి పొక్కలనే పెట్టుకుంటారు, లేకపోతే పొక్కలు పడ్డ పాయింట్ అనే కొనుక్కుంటారు. చూడాలి, వస్తోడు పోతాడు అది చూడాలి. ఫస్ట్ సూపు ఆడికే పోవాలి, ఆ పొక్కల మీదకే పోవాలి. ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా? మగవాడు అట్నే తయారైండు, ఆడవిల్లు అట్నే తయారవుతుంది. జర్ర మారురి, కట్టు బొట్టు మన సంస్కృతి సాంప్రదాయాన్ని రాబోయే తరాలకు అందించుర్రి. ఇప్పటికే తెలుగు భాషను ఆగం పట్టించుర్రు అన్నట్టు బాగానే గుర్తు చేసిన. బిగ్ బాస్ షోకు నేను కూడా పోయినా, అది అగ్ని పరీక్షకు పోయినా. పోతే ఆడ నటించాలంటే మరి నటన నాకు రాదా? మీకు తెలియదా? మాటలు నాకు రావా? మీకు తెలియదా? కానీ నిజ జీవితంలో నరసయ్య తాత అనేవాడు ఏ రకంగా మరి ఒక సామాజిక సేవా దృక్పథంతో సమాజానికి ఏ రకంగా సేవ చేయాలి, ఎక్కడ అన్యాయం అవుతుంది, ఎవరికి మనం న్యాయం చేయాలి, ఎవరిని ఎదిరించాలి, ఎవరిని ప్రశ్నించాలి, అసలు ఏం జరుగుతుంది అనేది నేను చేస్తున్నా. వాస్తవమే కదా? నేను నరసయ్య తాతగా ఇవాళ ఎన్నో కార్యక్రమాల సమస్యలను లేవనెత్తి ఒక పరిష్కార దిశగా తీసుకుపోతున్నా ముంగడికి. ఇక మరి ఇదెంత కమ్మడిదో ఇదెంత రామసక్కడిదో అని అగ్ని పరీక్ష దాకా పోతుంది. అందులో పోయి తెలుగు పాట పాడుతుంది. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. మరి మా నరసయ్య తాత ఏంది కావచ్చు, ఇవాళ పొద్దుగానే మార్నింగ్ న్యూస్ లో బిగ్ బాస్ షో వార్త చెప్పి తెలుగు పాట వాడిందంటే, ఈ తెలుగు పాటనే నేను అగ్ని పరీక్షలో వాడినా. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వాడితే వాళ్లకు నచ్చలేదట. నచ్చలేదని కూడా ముఖం మీకు చెప్పలే, ఎందుకంటే పుసుక్కున్న ఇంత రామసక్కని పాటని మేము నచ్చలేదు అని ఇప్పి చెప్తే మాకు ఏడ సురుకులు పెడతారు, మమ్మలా ఏడ మాకు మరి ముళ్ళుగారే పెట్టి కూర్చుతారో సోషల్ మీడియాలా, మాకు ఎవరెవరు వార్తలు పెడతారో అని అనుకున్నట్టు. తాత నువ్వు బిగ్ బాస్ షోలో బతుకుతావో లేదో అని మాకు డౌట్ గా ఉంది తాత అని ఒప్పలిచ్చి పప్పు కాసింది. ఎవరామె? బిందు మాధవి. ఎందుకో తాత నీ మీద నాకు డౌటే ఉందని ఒక ఆయన అంటాడు. ఏమన్నా ఉందా వీళ్ళకు అకలు?
అని నేను అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ఇవాళ ఇదే పాట ఇప్పుడు నేను వాడిన ఈ తెలుగు భాష పాటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ చేరుకుంది. కోట్లాది మందికి ఈ పాట చేరుకుంది. ప్రతి ఊరిలో ఇప్పుడు ఈ ఏఎన్ఎన్ నర్సయ్య తాత వాడిన పాట తెలుగు పాట ఉన్నది. ప్రతి ఫోనులో ఇప్పుడు ఈ ఏఎన్ఎన్ నర్సయ్య తాత వాడిన పాట ఉన్నది. ప్రతి ఊరు గ్రూపులో తిరుగుతా ఉంది. నాకే వందల మంది ఎక్కడెక్కడో ఖమ్మము, నిజామాబాదు, విశాఖపట్నము, గుంటూరు, శ్రీకాకుళము, ఇటు మళ్తే ఆదిలాబాదు, అటు మళ్తే వరంగల్లు ఓని దండం పెట్టి గ్రూపులలో ఉంటాయిగా కొన్ని, ఆ గ్రూపులలో ఇది తిరుగుతుంది. తెలుగు భాష పాట ఇంత రామసక్కని పాట వంక పెట్టినట్టుగా వాళ్ళు ఇచ్చేసి కించపరిచి తెలుగుని మొత్తం ఇచ్చేస్తే ఇవాళ ఎంతో మంది కోట్లాది మంది ఈ పాటను హక్కున చేర్చుకున్నారు. అయితే వీళ్ళకు ఈ వద్దు, సమాజానికి అక్కడికి వచ్చే పాటలొద్దు, సమాజానికి అక్కడికి వచ్చే మాటలొద్దు. ఇంకో మాట అన్నట్టు మీరు రోజు ఎన్నో పాటలు వింటారు. నేను కూడా ఇప్పటికీ ఒక 1000 పాటల దాకా రాసిన. కొన్ని విడుదల కానివి కూడా ఉన్నాయి, కొన్ని అయినవి ఉన్నాయి. అందులో ఒకటి రైతు పాట ఉంది. ఈ రైతు పాట విని గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే మనిషి బతికిండు అని నేను ఒక 2-3 ఛానళ్ళలో కూడా నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా విన నర్సయ్య తాత ఎందుకు హౌస్లో పోలేదు, అన్యాయం జరిగింది అని ఎంతో మంది 70 ఛానళ్ళు ఉన్నాయంట. ఒకటి నన్ను ఇంటర్వ్యూ తీసుకో ఆయన నేను చెప్పిన, అయ్యా నేను గిరిగిరి సంగతి ఒక రైతు పాట పాడితే ఆ పాటకు ఒక మనిషి బతికిండు అంటే వాళ్ళు ఏమంటే ఫోన్ నెంబర్ తీసుకొని చెంచయ్య అనే మనిషికి ఫోన్ చేసారు. ఏంది నిజమా? నీ పేరు చెప్పుకొని నర్సయ్య తాత ఏమన్నా డ్రామా ఆడుతుండా, అసలు ఏంది ఏం కథ అనేది కూడా వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే, అరే ఏం సంగతి, ఫలానా మనిషి మాట్లాడుతున్నా, ఫలానా ఛానళ్ళు మీరు లైవ్ లో ఉన్నారు, మరి మీరేదో నర్సయ్య తాత పాట విని మీరేదో బతికిర్రు, బట్టగట్టిర్రు, పోరగాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేసుకుర్రు అనేది చెప్తున్నారు. నిజమేనా అంటే నిజమే. కుటుంబ కలహాలతోటి నేను సావు అంచుదాకా పోయినోని నర్సయ్య తాత రైతు పాట విని నేను బతికినా. ఆ పాట రాజమండ్రిలో ఉన్న మా సోపతి గాడు ఆ పాట నాకు ఫోన్లో పంపిస్తే విని నేను అమ్మ ఇక ఆత్మహత్య చేసుకోవద్దు, ఆత్మహత్య ఎప్పటికైనా ఆత్మహత్య ఇది శరణ్యం కాదు, ఆత్మహత్య